హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను కాశీలో అఘోర శక్తిపీఠాన్ని స్థాపించి అఘోరాల మీద కఠోర సాధన చేస్తున్న వైఎస్ బాలకృష్ణ గారు. సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన ఆధ్యాత్మిక అంశాల మీద ఆయన స్పందిస్తుంటారు. కాశీ నుంచే ఇప్పుడు కూడా మనకు కాశీ నుంచి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న, ముఖ్యంగా ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకన్న ఆస్థానంలో జరుగుతున్న లడ్డు వివాదం తదితర అంశాల మీద ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాగడాక్ష సిద్ధిస్తూ. గురుగారు ఏంటి ఇది, అపచారం అనాలా, లేదంటే అంటే ఒక దేవుని ఆలయంలో, అంటే ఈ యొక్క జగత్తునే పరిపాలించే ఆ వెంకటేశ్వర సన్నిధానంలో ఈ యొక్క లడ్డు అనేది అపవిత్రం చేయగలిగే సాహసానికి పూనుకున్నారే, దీన్ని కలి అనాలా, ఏమనాలి గురుగారు? అసలు లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం, అసలు తిరుమల లడ్డు అంటేనే మన ఇంటికి ఎవరన్నా తీసుకొస్తే దాన్ని దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి చక్కగా పంచి మనం స్వీకరిస్తాం. కరెక్ట్ గురూజీ. అసలు విచిత్రం ఏంటంటే లడ్డూని తిరుమలలో కూడా నివేదించరు. లడ్డూని తిరుమలలో కూడా నివేదించరు. ఓకే, అది నేను చెప్పటం కాదు. ఆయన ఎవరు, ఆయన ప్రధాన అర్చకుడు, ఆయన పేరేంటి? డాలర్ శేషాద్రి గారా రమణ దీక్షితులా? రమణ దీక్షితులు. రమణ దీక్షితులు గారే స్వయంగా చెప్పారు, తిరుమలలో లడ్డూని ప్రసాదంగా నివేదించరు స్వామివారికి అని. అందరూ లడ్డు 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 అని పడుతున్నారు కానీ అసలు మిగతా పదార్థాలలో కూడా నెయ్యినే వాడారు. చక్కెర పొంగల్లో గాని, పులిహారంలో గాని, అరిసెల్లో గాని, జిలేబీలో గాని, ఆయనకి నివేదన పెట్టే ప్రతి పదార్థంలోనూ ఆ నెయ్యినే వాడారు. ఓకే ఓకే, అంతే కదా? అవును అవును. ఆ నెయ్యిని వాడారు. అది ఎవరు తప్పు చేశారు అనే పాయింట్ పక్కన పెడితే కంక్లూజన్ లాస్ట్ లో వస్తుంది, కంగారు పడక్కర్లేదు. ఓకే ఓకే. వీటన్నిటికీ మూలమైనటువంటివి రెండు. ఓకే. ఒకటి అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రెండు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందించకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకాలు చేస్తాడు. అది ఎలా ఉందంటే, ఏది చేసినా సరే, కొడాలి నాని గారు క్యాసినో పెట్టినా, అంతర్వేదిలో రథం దహనం చేసినా, విగ్రహాల శిరస్సులని ఖండించినా, వేలకు వేల కోట్లు అప్పు తెచ్చినా, లా అండ్ ఆర్డర్ ని సర్వనాశనం చేసినా, ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? లేదు. ఇప్పుడు తప్పెవరిదనాలి? ఇంత అరాచకమైనటువంటి పరిపాలన ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ని ఆదేశించి గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన ఏదోటి విధించాలి కదా. అవేమీ లేకుండా వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడింది. ఇన్ని కేసులు నెత్తి మీద ఉన్నా ఈయన కేసులే ముందుకెళ్ళట్లా. వివేకానంద రెడ్డి గారి మరణం ఇంతవరకు కొలిక్కి రాలా. సిబిఐ ఏం చేస్తుంది? వీళ్ళు చెప్పిందే వింటుందా? సిబిఐ అసలు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని సిబిఐకి కల్పించాలి. అది కేంద్ర ప్రభుత్వ దీనికి ఉండకుండా, వేరే దీనికి ఉండకుండా సపరేట్ గా ఇది చేయాలి. లేకపోతే ఇప్పుడు సిబిఐ అనేటువంటిది
హోమ్ మినిస్టర్ కిందే కదా ఉండేది. సిబిఐ అనేది ఎప్పుడూ మనకి అంత విశ్వసనీయత కలిగిన సంస్థగా ఎప్పుడూ లేదు అది సిబిఐ అనేది. మరి ఇంత ఇంత దారుణం జరుగుతూ ఉంటే అంత సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటానికి కూడా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఇంకా విచిత్రం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఒకటి చూసా. ఆయన చెప్తాడు టెండర్ ప్రతి 6 నెలలకి మారుస్తారంట. ఆయన కనిపెట్టాడు. ఒకసారి టెండర్ వేస్తే సంవత్సరం, నాకు తెలిసి లేదంటే జనాలకు తెలిసి 1 సంవత్సరం ఉంటుంది, లేదంటే ఎక్స్టెండ్ చేస్తారు. 6 నెలలకి టెండర్లు మార్చేస్తారంట. ఆ నెయ్యి తీసుకొచ్చేటప్పుడు క్వాలిటీ చెక్ చేస్తారంట. క్వాలిటీ చెక్ చేసినప్పుడు అంత క్వాలిటీగా ఉన్న నెయ్యి అయితే మరి ఎందుకు కల్తీ జరిగింది? గురుగారు నాకు ఒక విషయం చెప్పండి. మనం ఇంట్లోకి కొనుక్కోవడానికే కిలో నెయ్యి బహుశా 2000 3000 ఉంటుంది. అత్యంత పరిశుద్ధమైన నెయ్యి 1700-1800 ఆ లెక్కన ఉంటుంది. 300 రూపాయలకే కిలో నెయ్యి ఇస్తున్నాడంటే మనం వాడి శీలాన్ని శంకించక్కర్లేదా? 300 రూపాయలకే కిలో. అసలు 300కి ఇస్తున్నాడా 200కి ఇస్తున్నాడా పాయింట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అన్న తన జేబులోంచి డబ్బులు తీసిస్తుందా నెయ్యికి? ఎగ్జాక్ట్లీ. దేవస్థానం డబ్బేగా. అవును. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది తీసుకున్నా టాప్ ఎండ్ క్వాలిటీలోనే తీసుకుంటారు. కరెక్ట్. ఎస్, మనకు తెలిసి అంతవరకు. అవును. ఆ మాత్రం కూడా ఆలోచన జ్ఞానం లేదా? అక్కడ పనిచేసినటువంటి చైర్మన్లకు కానీ ఈవోలకు కానీ బుద్ధి లేదా? ఇవన్నీ పక్కన పెడితే ఈ రమణ దీక్షితులు గారు ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడో తెలుసు. అవును, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అధికారులకి చెప్పున్నాను, అన్ని బానే ఉన్నాయి, అధికారులకి చెప్పావు, అందరికి చెప్పావు, మీడియా ముందుకు ఎందుకు రారా? ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? గుడ్డి గురానికి ఏమన్నా పళ్ళు తవ్వుతున్నావు ఇప్పటిదాకా? బుద్ధుండక్కర్లా? సాక్షాత్తు ప్రపంచం మొత్తానికి కలియుగ దైవం ఎవరు అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ముక్త కంఠంతో మనం అరుస్తూ ఉంటాము, కొలుస్తూ ఉంటాము. అటువంటి ఆయనకి ఇంత దారుణమైనటువంటి మోసాన్ని చేస్తే భగవంతుడు ఏమన్నా క్షమిస్తాడా? గురుగారు, ఇది రాను రాను రాజకీయ రంగు పులుముకుందా, లేదంటే రాజకీయం కోసమే సృష్టించబడిందా? అంటే ఈ లడ్డు అనే వివాదాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున దీన్ని తీసుకొస్తున్నారా? ఎందుకంటే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇది ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కార్నర్ చేయాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కార్నరే. రీజన్ ఏంటంటే చెప్పేవాడు ఎదవైతే వినేవాడు వెదవన్నారు వెదవ అని ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటే వినేవాళ్ళు గొర్రెల్లాగా తలకాయ ఊపుతూ ఉంటారా? బుడమేరు దగ్గరికి వెళ్ళి బుడమేరు నది అంటాడు. అది నదా వాగా కూడా తెలియని మనిషికి బుడమేరు గురించి మాట్లాడటం, దానికి వర్తాసుగా చెక్కపజం చేస్తూ ఈ రోజా గారు, కొడాలి నాని గారు, అసలు వీళ్ళని గౌరవించడం కూడా చాలా అసహ్యంగా ఉంది. వీళ్ళ మూలకంగానే సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీని నడపడం చేత కాదండి. బిజినెస్ చేయమంటే చేస్తాడు కానీ పార్టీని నడపడం చేత కాదు ఆయనకి. జీరో నాలెడ్జ్ ఆయనకి, అసలు నాలెడ్జే లేదు. ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. పేపర్ పెట్టిస్తే ఎవరో రాసిన చెప్పి చదువుతూ ఉంటాడు. ఆ చదివిందైనా కనీసం తర్వాత అర్థం చేసుకుంటాడా అంటే అర్థం చేసుకోడు. ఇందాక అదే ప్రెస్ మీట్ లో చూశాను నేను, ఆయన మాట్లాడుతూ ఉంటేనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంట, నా మతం మానవత్వం, రాసుకోండి పోండి, ఇలాంటి మాటలో మాట్లాడేది. మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడా?
సార్ మాజీ ముఖ్యమంత్రి కూడా డిక్లరేషన్ ఇవ్వాలా? కాదు కాదు, నువ్వెంత అసలు ఆఫ్టర్ ఆల్ యాక్షన్ చీఫ్ మినిస్టర్వి. అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు పెద్ద పెద్ద వాళ్ళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకున్నారు. ఈయన ఎంత, ఈయన అనుకుంటున్నాడు నేను తిరుమల వెళ్ళలేకపోవడానికి కారణం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వెళ్ళలా. ఓకే, వేరే కారణాలు ఏవేవో చెప్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఈయన వెళ్ళటం కాదు తిరుమల, 7 కొండల వాడికి ఇష్టం లేదు ఈయన రావటం. ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళేది. 7 కొండల వాడు పర్మిషన్ ఇస్తేనే ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఎవరైనా చాలు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్మగాలి తప్పక రావాల్సి వచ్చి వచ్చావు, ఇక నువ్వు అవసరం లేదు నాకు, కిందే ఉండని చెప్పి పంపించేశాడు. అలాగే దీన్ని నిజంగానే రాజకీయం కూడా చేస్తున్నారు. దీన్ని రాజకీయం కూడా చేస్తున్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఏదో ప్రాయశ్చిత్త దీక్ష అని పట్టారు ఆయన. ఎవరికి ప్రాయశ్చిత్త దీక్ష? ఆయన చేసుకుంటున్నాడా, జనాల కోసం చేస్తున్నాడా, లేదా రాష్ట్ర ప్రభుత్వం కోసం చేస్తున్నాడా? ఆయన చేసుకునేటట్టు అయితే ఆయన ఇష్టం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు చేసుకోవాలి కానీ ప్రాయశ్చిత్త దీక్ష మీరొక్కళ్ళు చేస్తే దాన్ని ప్రాయశ్చిత్త దీక్ష అనరు. ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటిది వీళ్ళెవరు చెయ్యక్కర్లా, ఆల్రెడీ 7 కొండల వాడు చేసేసాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయిందో ఆ తర్వాత వచ్చిన వరదలకి అపార్ట్మెంట్లతో సహా మునిగిపోయింది ఆంధ్రాలో. అప్పుడే ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు వెంకటేశ్వరుడు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ గంగని చల్లి మీకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాను రా అని చెప్పి ప్రాయశ్చిత్తం అప్పుడే చేశాడు 7 కొండల వాడు. కానీ దీనికి మూల కారణం అయితే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి మాట్లాడారా ఇప్పటి వరకు? ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇప్పుడు కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళ తరఫున కాదు గురుగారు, వాళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టున్నాడు కదా బీజేపీ తరఫున. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక విధంగా అభిమానం ఉండేది. ఇప్పుడు ఆ అభిమానం కూడా కాస్త పోయిందేమో అనిపిస్తోంది. ఆయన డైలాగే నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉంది అంటాడు కదా. ఆయనకి తెక్కు ఉందో లెక్క ఉందో లేదో తెలియదు కానీ తిక్క మాత్రం ఉంది. ఆయన చెప్పిన వీడియోస్ పాతవి ఒక్కసారి రీకలెక్ట్ చేసి చూసుకోండి. వాళ్ళ అమ్మగారు దేవుడి దగ్గర దీపారాధన చేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చి దాంట్లో సిగరెట్ వెలిగించుకునేవాడంట. ఆయన చెప్పారు. ఈయన సనాతన ధర్మాన్ని కాపాడతారు. ఆయన అద్భుతమైన వారాహి దీక్ష దగ్గర నుంచి ఆయన చేయని దీక్ష లేదు కదా గురుగారు. ఆధ్యాత్మికంగా మీ అందరికంటే ఎక్కువ ఆయన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మీడియా ముఖంగా ఏదో మీడియా కోసమే కదా. ఇప్పుడు వారాహి దీక్ష చేశారా, ప్రాయశ్చిత్త దీక్ష చేశారా, అవన్నీ పక్కన పెట్టండి. మనం మాట్లాడేటప్పుడు మాటకి కట్టుబడి ఉండాలి. ఆ మాటకి కట్టుబడి లేకపోతే ఎన్ని అవమానాలు వచ్చినా స్వీకరించే గుణం ఉండాలి. మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్ లో కార్తీక్ గారు ఎవరో ఒక యాంకర్ లడ్డు గురించి అడిగితే, అమ్మా అది సెన్సిటివ్ టాపిక్, అది ఇప్పుడు మాట్లాడద్దు అని అంటే, అది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తప్పు అనిపించింది. ఎందుకు తప్పు అనిపించిందో నాకు అర్థం కాదు. సెన్సిటివ్ టాపిక్ అమ్మా ఇప్పుడు మాట్లాడద్దు అని అన్నారు. వెంటనే ట్వీట్ చేశారు, మైక్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడటం పద్ధతి కాదు అని. కార్తీక్ గారు ఆయన సంస్కారంతో వెంటనే సారీ చెప్పారు. అసలు ఆయనకి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అంతే కదా. ఇప్పుడు లడ్డు, ఇప్పుడు మీరు నన్ను అడిగారు లడ్డు గురించి, నాకు తెలిసింది చెప్తా, తెలియలేదనుకోండి ఏం మాట్లాడతాను, సెన్సిటివ్ టాపిక్ అండి, తర్వాత దాని గురించి మాట్లాడదామని ఏదో తప్పించుకోవడానికి చూస్తారు. అది తప్పెలా అవుతుంది?
అవదు కదా. అవ్వదు కదా. అలాగే ఈ కొడాలి నాని గారు, ఆ, ఈయన స్టేట్మెంట్, ఆ, నేను సంవత్సరానికి 10 సార్లు వెళ్ళి గుండు కొట్టించుకొస్తాను. ఆ, లోకేష్ గారు ఎప్పుడన్నా కొట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కొట్టించుకున్నారా? ఆ, వాళ్ళు కొట్టించుకున్నారా లేదా అనేది నీకెందుకు? ఉమ్, నువ్వెందుకు వెళ్ళి కొట్టిస్తున్నావు? క్యాసినో తెచ్చావు, గంగలో మునిగితే పాపాలు పోతాయి అంటారు కొంతమంది మూఢభక్తులు. నువ్వు క్యాసినో కల్చర్ తెచ్చావు, అది పాపం అయింది, వెళ్ళావు గుండు కొట్టించుకున్నావు. ఉమ్, విగ్రహాలను శిరో ఖండాలుగా నరికించేసావు, పాపం అయింది, గుండు కొట్టించుకున్నావు. ఆ, అంతర్వేది రథం దహనం అయితే రథాన్ని ఏముంది కొత్త చేయించవచ్చు. నోరే కదా, నాలుకని నోరు ఏదైనా మాట్లాడేస్తుంది. అయ్యో పాపం మాట్లాడేసానే, గుండు కొట్టించుకున్నావు. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఉమ్, కడుపుకి అన్నం తినే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఉమ్. ఏదొస్తే అది మాట్లాడటమేనా? చెప్పండి. సో సో ఈ ఇష్యూలో ఇప్పుడు ఏం జరగాల్సి ఉంటుంది గురుగారు? ఇప్పుడు ఇది లడ్డు ఇష్యూలో లడ్డు విషయంలో సిట్ అనేటువంటిది వేశారు కదా, అవును అవును ఇన్వెస్టిగేషన్ టీమ్ ని, అవును, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు కదా, అవును. వాళ్ళు వీలైనంత త్వరగా ఈ దోషుల్ని పట్టుకొని ఉమ్, వెంటనే శిక్షించాలి. ఓకే ఇమ్మీడియట్ గా యాక్షన్ అది ఉండాలి. ఓకే. ఇలా లేకపోతే ప్రతిరోజు ఇది టాపిక్ బర్నింగ్ అవుతూనే ఉంటుంది. అవును చివరికి ఏ దారికి వస్తుందంటే ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆల్రెడీ మతాలు కొట్టుకునే స్థితి దాకా వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ గురుజీ. ఎందుకంటే ఇది నిజంగానే కార్తీక్ గారు అన్నట్టు చాలా సెన్సిటివ్ టాపిక్. ఉమ్, ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే దాన్ని నివారణ చర్యలు చూడాలి తప్పితే ఉమ్, ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీని మీద మాట్లాడేస్తూ అవును హిందూ సంఘాలని, ఆ సంఘాలని, ఈ సంఘాలని కొట్టుకునే స్థితికి రావాల్సిన కర్మ ఏంటి? అవును అవును. అలా చూసినా ఈ మధ్య మీడియాల్లో లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు బతకాలి, ఉమ్, సర్వ మతాలు సమ్మేళనంగా ఉండాలి, ఎవరి మతాలని వాళ్ళు గౌరవించుకోవాలి, ఆ, ఎవరి ఆచారాలు వాళ్ళు చూసుకోవాలి, అంతేగాని వేరే మతం వాళ్ళు హిందూ మతం మీద పడితే ఆ, తొక్కి పెట్టి నారదీయాలి. అవును సమస్య లేదు అందులో. కరెక్ట్. ఓకే. ఎలా తయారైపోయిందంటే మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ వాడు, మేము మా దేవుణ్ణి వాక్యాలు ప్రజలకి చెప్తున్నాం అని చెప్పి మైకు పట్టుకో, దేవుడి వాక్యాలు నువ్వెవడిరా ప్రజలకి చెప్పడానికి? ఉమ్, నీకంతగా చెప్పాలి అని అనుకున్నప్పుడు నీ చర్చిలో పెట్టుకో, మైకి పెట్టి రోడ్డు మీద నువ్వు చెప్పటం. రైట్ గురుగారు, ఒక విషయం చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు ఇంకొక ఇష్యూ, కొత్త ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఏంటంటే ముస్లిం సోదరులకి వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆస్తులను సంరక్షించడానికి, దేవాలయాల భూములను సంరక్షించడానికి. అట్లాగే హిందువులకు కూడా వక్ఫ్ బోర్డు లాంటిది ఒకటి రావాలి. ఈ యొక్క ప్రభుత్వాల అజమాయిషి ఈ యొక్క దేవాలయమే తొలగాలనే ఒక కొత్త డిమాండ్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దీని గురించి మీరేమంటారు? బిఎస్ గారు, ఈ వక్ఫ్ బోర్డు సింపుల్ గా ముస్లిం దాకా అక్కర్లేదండి. క్రిస్టియన్ మిషనరీస్ చూడండి, అవును, వాళ్ళల్లో ఉన్న యూనిటీ హిందువుల్లో ఉందా? లేదు లేదు. ముస్లింస్ లో ఉన్న యూనిటీ హిందువుల్లో ఉందా? లేదు. నేను ఒకళ్ళని బ్లేమ్ చేస్తున్నానని కాదు, అసలు ముస్లిం క్రిస్టియన్ కూడా పక్కన పెట్టండి. వైశ్యాస్ లో ఉన్న యూనిటీ హిందువుల్లో ఉందా? యూనిటీగా లేకపోతే ఏ బోర్డు వచ్చినా గానీ ఏ ఉపయోగము ఉండదు. ఈ మధ్య సనాతన ధర్మం పాడైపోతోంది, హిందూ ధర్మం తక్కువైపోతోంది, ఉత్తరించాలి ఓ కొట్టుకుంటున్నారు. ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. సనాతన ధర్మం ఎప్పటికీ నాశనం అవ్వదు, నిత్యం నూతనంగానే ఉంటుంది, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూనే ఉంటుంది. ఏదో మాట్లాడేయటమే అంతే. ప్రాక్టికల్ గా ఎందుకు ఆలోచించరు? సింపుల్ గా ఒక ఇది చెప్తా. నేపాల్ ఉంది, కాఠ్మాండు. ఇది వరకు సంపూర్ణ హిందూ దేశం అంటే నేపాల్ చెప్పేవాళ్ళు. అవునండి, అవును. భూటాన్ ఒకటి, నేపాల్ ఒకటి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేపాల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ
వాళ్ళు నమాజ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళ ఇళ్లలోనే కూర్చుని నమాజ్ చేసుకోవాలి, లేదంటే ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటుంది అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలి, మైకు సౌండ్ బయటకు రావడానికి వీల్లేదు. ఓకే. ఇలా ఉన్నాయి అక్కడ. ఆ నేపాల్ కాఠ్మాండూలో ఏ వీధి పేరు చూసినా భగవంతుడి పేర్లతోనే ఉంటాయి. పశుపతినాథ్ రోడ్, గుహ్యాంబికా వీధి, రామ్ చౌరస్తా. మన వైపు లేవే, మనం హిందువులమేగా, మన వైపు ఎందుకు లేవు? మనది లౌకిక రాజ్యం కాబట్టి అనుకోవచ్చు, ఇక అన్ని ఉన్నాయి మనది. మనకి లౌకిక రాజ్యం అంటే లౌకికంగా ఎక్కడ ఉంటున్నాం? అసలు ఫస్ట్ ఈ మత మార్పిడి వ్యవస్థను రద్దు చేయాలండి. దాన్ని రద్దు చేస్తే గాని మనం బాగుపడం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మతం మార్చేసుకుంటారు. ఈ మతం మార్చేసుకున్న తర్వాత సరే క్రిస్టియానిటీలోకి వెళ్తాడా, ముస్లింలోకి వెళ్తాడా, వాడి ఇష్టం అది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మార్చుకోవాలిగా. అలా ఎలా కుదురుతుంది? మరి మతం ఎందుకు మార్చుకుంటున్నావు? సింపుల్ గా ఒక్కటే లాజిక్. మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మంది ఈ మతం రా అని చెప్పేదాకా మనకి మతం ఏంటో తెలియదు. దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. మంచి మాట చెప్పారు గురుగారు, మంచి మాట. ఎవరి మతంలో వారుంటూ అన్ని మతాలని గౌరవిస్తూ అందరితోనూ అన్యోన్యతగా ఉంటే ఈ విద్వేషాలు, ఈ కుల పిచ్చి, ఈ జాతి పిచ్చి ఇలాంటివి ఉంటాయా? ఉండవు కదా గురుగారు, ఉండవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అలా ఎందుకు ఆలోచించరు? కానీ ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. కానీ వేరే వాడు మన మతంలోకి వస్తే, మన మతంలోని వేలెత్తి చూపిస్తే మాత్రం వాడు చొక్కా బట్టల మతం తీసుకొట్టాలి. మతం మారు నీ చావు నువ్వు చావు. హిందూ పేరు ఎందుకు? రైట్. గురుగారు ఒక్క మాట, ఈ మధ్య మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, మాజీ మంత్రులందరూ జైలుకి వెళ్తారు, జగన్ కు ప్రాణగండం ఉందనేది ఒక మీరు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఏంటి గురుగారు అది? ఎలా చెప్పగలిగారు అది? ఏదో భగవంతుడు చెప్పించాడు చెప్పా. ఎలా చెప్పగలిగారు అంటే నేను నీ ఛానల్లోనే అనుకుంటా, అదేదో వీళ్ళు ఎవరు గెలుస్తారు అని అంటే బీజేపీలో ఈటల రాజేంద్ర గెలుస్తాడని చెప్పా. గుర్తుందో లేదో మీకు ఫోన్ కాల్లో? చెప్పారు. ఎలా చెప్పాము అంటే భగవంతుడు ఇది అసలు సంవత్సరం క్రితం చెప్పాను నేను. అంటే జాతకం ప్రకారం చెప్పారా లేదంటే ఎలా చెప్పారని నా ఉద్దేశం. దాన్ని జాతకం ప్రకారం చెప్పలేదు నేను. జాతకం యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం నా దగ్గర లేదు. జాతకం ప్రకారం అయితే నేను చెప్పలేదు. సంవత్సరం క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. 1 year బ్యాక్ వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్ లో స్క్రోల్ అవుతూనే ఉన్నాయి. కేంద్రంలో కూటమి తప్పితే వేరే ప్రభుత్వం రాదు అని చెప్పిన వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతాడు, మళ్ళీ పవర్స్ అన్ని రిటర్న్ అవుతాయి అని చెప్పిన వ్యక్తిని నేను. నేను చెప్పిన అన్ని జరిగినాయి. ఆ తర్వాత భయంకరమైనటువంటి వరదలు ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తుతాయి అని కూడా చెప్పాను. ఇవన్నీ ఉన్నాయి వీడియోలో. అండ్ సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ఇంకా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ కి వరదల ముప్పు ఉంది ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఉంది. అవునా? ఏం చేయలేదా గురుగారు? మనం ఏం చేయలేమా? ఏం చేయలేమంటే ప్రకృతి విపరీతాలను ఏం చేస్తాం? ప్రకృతి కోపంగా మారినప్పుడు ఇలాంటి ప్రళయాలు వస్తాయి. ప్రకృతి వికృతిగా మారినప్పుడు వస్తాయి ఇలాంటివి. వికృతిగా ఎందుకు మారింది అని అంటే జగన్మోహన్ రెడ్డి కారణం. పైన ఎక్కడ హెలికాప్టర్లో వెళ్ళి కింద చెట్లు కొట్టేయడం ఏంటండి? గురుగారు అఘోరాలకి ఏమైనా ప్రత్యేక శక్తులు ఉంటాయా గురుగారు? అంటే మీరు అఘోర సాధన చేస్తున్నారు కదా, అంటే దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ దగ్గర నుంచి సవివరమైన వివరణ తీసుకుంటాను. ఒక 2 ఎపిసోడ్ లో వివరణ తీసుకోవడం కాదు, నాకు తెలిసి ఈ కార్తీక మాసంలో నేను మిమ్మల్ని కాశీకి పిలిపిస్తా.
ఆహా బా కాశీకి పిలిపించి మేము ఏ విధంగా సాధన చేస్తాం, వెరీ నైస్. మా సాధన ఎలా ఉంటుంది, ఆ టైంలో మా ముఖ కవళికలు ఎలా ఉంటాయి, ఓకే ఏ విధంగా ఉంటాం, ఏం తింటాం, బా ఇలాంటివన్నీ డైరెక్ట్ గా లైవ్ గా షూట్ చేసుకోవచ్చు మీరు. ఇది నా చిరకాల వాంఛ గురువు గారు, మీరు నెరవేరుస్తున్న చాలా ధన్యోస్మి. తప్పకుండా ఈ కార్తీక మాసంలో డెఫినెట్ గా పిలిపిస్తాను మిమ్మల్ని. నేను ఎప్పటి నుంచి అసలు ఒక అఘోర సాధన ఎలా ఉంటుంది, అసలు శివభక్షణ అంటారు, లేదంటే చాలా చెప్తుంటారు అఘోరాల గురించి, చాలా అపోహలు లేదంటే భయాలు సందేహాలు చాలా ఉన్నాయి. సో మాకు ప్రత్యక్షంగా మీ అఘోర దీక్షను వీక్షించే భాగ్యం కల్పిస్తే ఇంకా చాలా సంతోషం. తప్పకుండా మిమ్మల్ని పిలిపిస్తాను. అంతకు ముందు కూడా నేను ఒకసారి అనుకున్నాను కానీ అది టైం కుదరలేకపోయింది. ఆ టైంలో ఏదో నేపాల్ ట్రిప్ ఏదో వేయాల్సి వచ్చి మన అంచీ కెమెరామ్యాన్ ని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది ఆ నేపాల్ టూర్ అంతా కూడా. ఈసారి ఓన్లీ కాశీలోనే అఘోరాల జీవన విధానం, అఘోరాలు ఏం తింటారు, వాళ్ళ సాధన ఏ విధంగా చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిపించి మరీ షూట్ చేయిస్తాను. నేను ఆల్రెడీ ఒక 4-5 అఘోరాలతో కూడా మాట్లాడి ఉన్నాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఓకే గురూజీ అని. ఖచ్చితంగా చేద్దాం అది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అఘోరాల గురించి. అసలు జీవన విధానం ఏంటి అనేటువంటిది ప్రాక్టికల్ గా చూడట్లేదు ఎవరు. మన ఎపిసోడ్ తోనే ప్రపంచానికి తెలియజేయాలి అఘోరాలు, ఖచ్చితంగా తెలియజేద్దాం, అందులో డౌటే లేదు. ఎస్, అఘోరాలు ఎంత శక్తివంతులు, అఘోరాలు ఎంత గొప్ప వాళ్ళనే విషయం మన ఈ కాశీ యాత్రతో బయటికి రావాలి గురుగారు. ఖచ్చితంగా డెఫినెట్ గా చేద్దాం, 100% చేద్దాం. నేనే పిలిపిస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. సో అది ఇవాల్టి విషయాలు గురుగారు. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. థ్యాంక్ యూ గురుగారు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.